వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను తామే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచుల జనార్దన్ విమర్శించారు. ఒంగోలు నగరంలోని 6వ డివిజన్కు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు పటాపంజుల శ్రీనివాసరావు, పిగిలి వాసు, పాలడుగు కోటయ్య నాయుడు, అన్నంగి ప్రశాంత్, కొటారి రామసాయి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు వారి అనుచరులు సుమారుగా 50 మంది జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. వారిని మన తెలుగుదేశం పార్టీ పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా మన శ్రీకర నాయకులు దామచర్ల జనార్దన్ గారిని కోరుతాం. వీరితో పాటు పిగిలి వాసు గారు, పటాపంజుల శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ప్రీతం నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలోకి చేరుకున్న వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు పిగిలి వాసు గారిని వేదికగా రావాల్సి కోరుతా ఉన్నాం. పిగిలి వాసు పాలడు కోటయ్య నాయుడు, పాలడు కోటయ్య నాయుడు, రామానాయుడు, అన్నంగి ప్రశాంత్, ఎస్కే మీర్జా, ఎస్కే కాసింబి, ఎం దుర్గారావు, సి గోపి, దుర్గినేని వేదబ్రహ్మ, తీసుకెళ్ళు దుర్గినేని వేదబ్రహ్మ. ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి పట్టణ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశానికి ముఖ్య అతిథులు ఒంగోలు డైనమిక్ లీడర్ శ్రీ దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో జనార్దనరావు గారి గెలుపు కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం పడగొట్టి మొత్తం వైనం చేసాము. 70 లక్షలతోటి వైనం చేసాము. ఈరోజు ఈ పాలెంలో గోపన్నవరంలో ఆ శిశింద్రికి వాళ్ళ నాన్నకి చెప్తున్నాము, వీళ్ళు వస్తున్నారంటే అర్థం చేసుకోమను. రేపు మనము 25,000తోటి కన్ఫామ్గా గెలుస్తున్నాం మనం, అంతే. వీళ్ళు వస్తున్నారంటే మనకు కన్ఫామ్గా ఉంది, అంతే, ఇంకేం లేదు. ఏదైనా కూడా ఈరోజు మంచి వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్లో సీనియర్లుగా ఉండే వ్యక్తులంతా కూడా ఈరోజు ఒక నమ్మకం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వీళ్ళందరూ కూడా రావటం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ పటాపంచుల మన శ్రీనివాసరావు గారు కూడా ఆయన 2 రోజుల ముందు వచ్చి నేను కూడా పార్టీలోకి వస్తానని చెప్పేసి ఆయన మనస్ఫూర్తిగా చెప్తే తప్పకుండా మనందరం కూడా కలిసి చేద్దాం. ఏదైనా కూడా రాజకీయాల్లో 10 మందికి సర్వీస్ చేసేటప్పుడే దాని ఆనందం వేరేగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా రాండి అని చెప్పేసి ఆ రోజు స్వాగతం పలికాము. ఈరోజు ఆ కార్యక్రమం పెట్టారు. ఆయనకి 2 రోజుల నుంచి విపరీతమైన ఫోన్లు, విపరీతంగా బెదిరింపు కాళ్ళు,
ఈ ఇష్టారాజ్యంగా నువ్వు మర్యాదగా వస్తావా రావా అని చెప్పేసి ఎత్తుకొని వెళ్తే అతను ఫోన్ ఆఫ్ చేసే పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామంటే మనం ఎక్కడున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నప్పుడు మనుషులు అర్థం కాల, వాళ్ళ మనుషులు పోయిన తర్వాత ఇవాళ వచ్చింది. పోయినసారేమో ఎలక్షన్ ముందేమో మా వాళ్ళందరినీ కొంతమందికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరికీ కండవలు వేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మాయ చేశాడు. ఈ కంపాలంలో కూడా కావాలని ఆ రోజు ఇక్కడ పార్టీ ఓపెన్ చేస్తున్నామని చెప్పి ముందు రోజు సైలెన్సర్లు తీసి మోటార్ సైకిల్ వేసుకొని ఆ కంపాలం అంతా తిరిగి భయభ్రాంతులు చేస్తే ఆడవాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఇక్కడికి ఎట్లా వస్తామని చెప్పి అడిగితే దాన్ని కమ్మ వర్సెస్ అదర్ క్యాస్టులు తీసుకెళ్ళి దాన్ని ఆ ట్రాప్లో అన్ని ప్రాంతాల్లో కూడా కమ్మల దగ్గరికి మేము వెళ్ళకూడదు, మేము ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసి ఎన్నికల ముందు దాన్ని గ్లోబల్ ప్రచారం చేశారు. ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్ని చేయాలో పోయినసారి అన్ని చేశారు. ఈసారి వాళ్ళందరూ కూడా అడుక్కునే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ పొద్దున్న లేస్తే ఎవరు వెళ్ళిపోతారో అర్థం కాక వాళ్ళందరూ కూడా బతులాడి ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే పరిస్థితులు ఈరోజు వాళ్ళ పార్టీలోనే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పటాపంచుల శ్రీని కూడా ఇక్కడ ఉండేటప్పుడు పోయినసారి వైఎస్ఆర్లో ఎప్పుడు కూడా ఆయనకి నమ్మినగా ఈరోజు ఉండే డివిజన్లో కూడా అన్ని విధాలుగా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా చేస్తూ వచ్చాడు. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఏవైనా కూడా అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీతోటే మనం కరెక్ట్గా వెళ్తే మంచిదనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన శ్రీని కూడా మన పార్టీలో రావటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెంట్, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఉండే మహిళలకు కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. మేము ఉండేటప్పుడు అంతా కూడా 14-19లో మీరు అడిగినా అడగకపోయినా ఈడుండే పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, రోడ్లు ఉన్నాయా, డ్రైన్లు ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ ఉందా, లేకపోతే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అట్లా అని చెప్పేసి అన్నీ కూడా అడిగి ఇల్లు కట్టించాము. ఎవరికైనా పెన్షన్ రాకుండా ఉంటే 100% పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా ఆ రోజు ఉండే టైంలో లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ టైంలో చేశాం. దానికి ఏమైపోయిందంటే ఒక్క అవకాశం అని చెప్పేసి ఏదైతే ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఒక్క అవకాశం ఏదో ఇతను చేస్తాడనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా నమ్మి ఈరోజు రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం చేశారు. అతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో కూడా మీ అందరికీ తెలుసు. ఒక నియంత పాలన, ఒక అదేవిధంగా ఏ విధంగా ఒక సైకోగా ఈరోజు ఎంతమందిని ఇబ్బందులు పెడుతున్నాడో రాష్ట్రంలో, ఎంతమందిని ఈరోజు బయట అరెస్టులు చేయటం కానీ వాళ్ళ ఆస్తుల మీదకి పోవటం కానీ ఏ విధంగా పరిపాలనా విధానం ఉందో కూడా మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం. ఈరోజు స్థలాలు కానీ ఏదైనా మన స్థలాలు ఉన్నాయంటే అవి మనకి అప్పుడు దాకా ఉంటాయా లేవా అనేది కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఒంగోలులో. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన కూడా జగన్ రెడ్డి ఏం చేశాడు, రిజిస్ట్రేషన్ మనం చేసుకోవాలంట, మనకు కాపీ ఇస్తారంట, ఒరిజినల్ సతనం పెట్టుకుంటారంట. అంటే ఒరిజినల్ సతనం పెట్టుకుంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న మన ఆస్తికి కూడా మనకి లేకుండా ఆ కాగితాలు ఆయనకి ఇవ్వాలంట. ఆయన ఇస్తే తాకడ పెట్టుకొని ఆయన డబ్బులు తీసుకొని ఆయన ఎంజాయ్ చేసే పరిస్థితిలో అతను ఉన్నాడు. లాస్ట్కి ఇంకా ఏది దొరక్క గవర్నమెంట్ ఆస్తులు ఇవాళ 370 కోట్లతోటి సెక్రటేరియట్ కూడా ఈరోజు తాకట్టు పెట్టాడు. ఇక మిగిలింది వెంకటేశ్వర స్వామి ఒక్కటే. ఆ వెంకటేశ్వర స్వామిది కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నాడు. దేవుడు కాబట్టి దానికి ఏం చేయాలో ధైర్యం చాలక దాన్ని ఆగున్నాడు. లేకపోతే దాన్ని కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ కూడా చాలా పెట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే డబ్బులు కూడా దోచుకున్నాడు. ఈరోజు మొత్తం మీద ఇంకొక 5,000-10,000 కోట్లు రావాలి అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే మిగిలింది. ఇంక అతనికి ఎక్కడ కూడా అంత వచ్చే డబ్బులు కూడా ఏది కనపాలి, అన్ని ఆస్తులు పెట్టేశారు. 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఏం చేసాడో తెలియదు. ఈరోజు ఒక్కొక్కరికి నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేటు కానీ, పెట్రోల్ రేటు కానీ, కరెంటు 8-9 సార్లు కరెంటు పెరగటం కానీ ఇవన్నీ కూడా సామాన్ల మీద భారం పడుతుంది అంటే ఇవన్నీ కూడా కారణాలు. అక్కడ అప్పులకు వడ్డీలు కట్టాలి. ఆ వడ్డీలు కట్టాలంటే ప్రజల మీద భారం వేయాలి. ఆ భారాలు వేసే ఈరోజు ప్రజల మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అందరికి కూడా తక్కువ రేటు వస్తుంది, ట్రాన్స్పోర్ట్ రేట్ లేకుండా ఉంటుంది, రైతులకు ఉపయోగం ఉంటుందని చెప్పి ఇక్కడ రామాయపట్నం దగ్గర ఆ రోజు భూమి పూజ చేశాం. 25,000 కోట్ల ప్రాజెక్ట్ అది. దగ్గర సంవత్సరానికి 16,000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. దాంట్లో సగం మంది మన జిల్లా వాళ్ళకి ఇవ్వచ్చు. అలాంటి ప్రాజెక్టు ఆ రోజు ఫౌండేషన్ వేసి అన్నీ చేస్తే
ఇతను వచ్చేసి అతన్ని డబ్బులు అడుగో లేకపోతే బెదిరింపులు చేసే లోపల వాళ్ళు కూడా వెళ్ళిపోయి గుజరాత్లో పెట్టుకున్నారు ఈరోజు. దాన్ని కూడా ఆ కంపెనీ కూడా పోయింది, దానివల్ల రాబడి పోయింది. ఇట్లా ప్రభుత్వాన్ని కూడా సర్వనాశనం చేసిన వ్యక్తుల్లో ఈరోజు ఎక్కడా కూడా మన భారతదేశంలో ఎక్కడా లేడు. ఇక్కడ